వాయుగుండం ప్రభావం గురించి మరో స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, వాయుగుండం ప్రభావం సాగర నగరంపై ఎలా ఉండనుంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఇది ఒడిశా గోరఖ్పూర్ సమీపానికి అది తరలుగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర గత 24 నుంచి కూడా పూర్తిగా చిరుజల్లు పడతా ఉన్నాయి. కొన్ని చోట్ల మోస్తారు చిరుజల్లు పడినాయి. విశాఖలో ప్రధానంగా మనం చూస్తే గత 12 గంటల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. అటు మన్యం జిల్లా అరకు పాడేరులో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఈ సాయంత్రానికి ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అది క్రమేపీ మెల్లగా నడుస్తుంది. ఒరిస్సాలోని గోరఖ్పూర్ సమీపంలో, గోపాల్పూర్ సమీపంలో అది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజంతా కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి ఇట్లాంటి పరిసర ప్రాంతాలు కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే వరుస ఈ అల్పపీడనాలు, వాయుగుండాలతో ఉత్తరాంధ్ర ఒకంత వణుకుతుందని మనం చెప్పవచ్చు. కంటిన్యూగా ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడు ఈ అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారడంతో పూర్తిగా విశాఖపట్నంలో రాత్రి నుంచి కూడా పూర్తిగా చలిగాలులు వేస్తున్నాయి. ఎక్కడ చూసినా పూర్తిగా ఆకాశంలో కూడా మేఘావృతం అయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు శ్రావణి. ప్రసాద్, అసలు వాయుగుండం ఇంకా బలపడే అవకాశం ఉందా? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలియజేసిన బులెటిన్ ప్రకారంగా మనం చూస్తే ఇది సాయంత్రానికి బలహీనపడే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అది బలహీనపడే అవకాశం ఉంది. అది కూడా ఒరిస్సా తీర ప్రాంతం ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సా తీర ప్రాంతం గోపాల్పూర్కి సమీపంలో అది ప్రయాణం ఇస్తుంది. ప్రస్తుతం అది వాయుగుండంగా రూపాంతరం చెందిన తర్వాత ఇది ప్రస్తుతం ఒరిస్సా వైపు వెళ్తుంది. ఒరిస్సా గోపాల్పురం ఆ ప్రాంతంలో అది బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అది వాయుగుండం మారింది కాబట్టి మధ్యాహ్న ప్రాంతంలో ఇంకా మరింత బలపడే అవకాశం కూడా ఉంది. ఈ బలపడే అవకాశం సమయంలో ఆ సమయంలో భారీగా వర్షపాతం నమోదవుతా ఉంటాయి అవకాశం ఉంది. మరోవైపు బలహీనపడే సమయం తర్వాత కూడా మోస్తారు నుంచి చిరుజల్లు పడే అవకాశం ఉంది. అయితే పలు చోట్ల ఉరుములతో కూడా మెరుపుల జల్లు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అటు మత్స్యకారులు కూడా అలర్ట్ చేసింది. సోమవారం వరకు కూడా మత్స్యకారుల్ని వేటకు వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రధాన పోర్టుల్లో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు శ్రావణి. అలాగే ప్రసాద్, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ప్రజలను అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చర్యలు ఎలా చేపట్టారు? గత 12 గంటల నుంచి మనం చూస్తే విశాఖలో భారీగా వర్షపాతం నమోదైంది. చలిగాలు కూడా బాగా వేస్తున్నాయి. మీరు చెప్పినట్లుగానే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వేస్తున్న అంశాన్ని ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్ర ఈశాన్య బంగాళాఖాతంలో అది కేంద్రీకృతం అయ్యింది అల్పపీడనం. ఇది వాయుగుండంగా మారింది. ఈ ఉత్తరాంధ్ర మీదుగానే ఒరిస్సా తీరానికి అది సమీపంలో బలహీనపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తుంది. గత 12 గంటల నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతం, మన్య ప్రాంతాలు కూడా దీని ప్రభావం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలి వీస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. విశాఖలో లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. అటు మన్యంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వర్షపు నీరు అక్కడ ఉండిపోయి ప్రయాణాలు చేసేవారు కావచ్చు, కాలేజీలకి, స్కూళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళేవారు ప్రధానంగా వాహన చోటుకు ఇబ్బంది పడతారు. అటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మున్సిపల్ సంబంధించి అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ పరిధి ఉన్న అన్ని వాటిల్లో కూడా ప్రధాన అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి పూర్తి స్థాయిలో ప్రయాణాలు జరిగే విధంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ వర్షాకాలం ఎక్కువగా ఈ దోమల బెడద ఎక్కువగా ఉంటది కాబట్టి అటు పారిశుద్ధ్యం కూడా ఎక్కువగా నిలువ ఉండకుండా ఎక్కడికెక్కడ క్లీన్ అయ్యే విధంగా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేయడంతో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.